దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. టీటీడీ ఆధ్వర్యంలో అంకురార్పణతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఒకే శిలపై వెలిసిన సీతారామ లక్ష్మణుడు హనుమంతుడు లేని ఏకైక రామాలయం ఇది. ఇక్కడ సీతారామ కళ్యాణం పన్నువెండల్లో జరిగే అద్భుత కళ్యాణం. ఎన్నో విశిష్టతలు ఈ క్షేత్రం సొంతం. ఈ ఏడాది ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఒంటిమిట్ట క్షేత్ర పురాణం, శిల్పకళా వైభవం, బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక కథనం. కడప చెన్నై ప్రధాన రహదారిపై కడపకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో భక్తజన హృదయాలను అలరిస్తోంది ఒంటిమిట్ట కోదండ రామాలయం. క్రీస్తు శకం 1350 ప్రాంతంలో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఈ ఆలయ నిర్మాణానికి పునాది వేయగా, బుక్కరాయలు మట్లిరాజుల కాలంలో ఇది పూర్తిస్థాయి రూపాన్ని సంతరించుకుంది. అపురూపమైన 3 గోపురాలు, 32 స్తంభాలతో కూడిన రంగమండపం విజయనగర శిల్పకళ వైభవానికి నిలువుటద్దాలు. ఇక్కడి ప్రతి శిల ఒక కావ్యంలా కనిపిస్తుంది. రామాయణ, భారత గాథలను కళ్లకు కట్టినట్లు వివరించే ఈ శిల్ప సంపద పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా ఒకే రాతిపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడి ఉండటం వల్ల దీనికి ఏకశిలా నగరం అనే పేరు వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ హనుమంతుడు లేని రామాలయాన్ని మనం చూడవచ్చు. పురాణ కాలంలో జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించాడని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. చారిత్రక సాక్ష్యాలు, ఆధ్యాత్మిక పరిమళాలు కలగలిసిన ఈ పుణ్యక్షేత్రం నేడు లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతోంది. ఒంటిమిట్ట పేరు వెనుక ఓ ఆసక్తికరమైన జానపద గాథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే 2 కిరాత సోదరులు ఉండేవారు. వేటపై జీవనం సాగించే వీరు అడవికి వచ్చిన కంపరాయల పరివారానికి శ్రీరాముడు సృష్టించిన నీటితో దప్పిక తీర్చాడట. వారి భక్తికి మెచ్చిన కంపరాయలు వారి కోరిక మేరకి ఈ ఆలయాన్ని నిర్మించి వారి పేరు మీదనే ఈ గ్రామానికి ఒంటిమిట్ట అని నామకరణం చేశారని ప్రతీతి. ఇక త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో ఇక్కడికి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలిసిపోయిన సీతాదేవి దాహం తీర్చడం కోసం రాముడు భూమిలోకి బాణాన్ని సంధించగా పాతాళగంగ ఉద్భవించింది. అదే సమయంలో లక్ష్మణుడు కూడా తన బాణంతో మరో జలధారను సృష్టించాడు. అప్పటి నుంచే ఈ ప్రాంతంలో రామలక్ష్మణ తీర్థాలు వెలిశాయని భక్తుల విశ్వాసం. రామ, రఘురామ అని భక్తితో పిలిస్తే ఓ అని పలికే కరుణామయుడు ఇక్కడి కోదండపాణి. అందుకే పోతన లాంటి మహాకవులు సైతం తన భాగవతాన్ని ఈ స్వామికి అంకితమిచ్చి ధన్యులయ్యారు. ఇక్కడ ప్రతి అడుగులోనూ రామకథ అనుభూతిని కలిగిస్తోంది. భారతదేశంలో సాధారణంగా ఏ రామాలయంలోనైనా శ్రీరామనవమి రోజునే పగలు కళ్యాణం జరుగుతుంది. కానీ ఒంటిమిట్ట విశిష్టతే వేరు. ఇక్కడ కళ్యాణం పండువెన్నెల్లో చల్లని చంద్రకిరణాల సాక్షిగా నిర్వహించటం ఒక అద్భుత ఘట్టం. ఏప్రిల్ 1వ తేదీన మిరుముట్లు గలిపే విద్యుత్ కాంతుల మధ్య వేలాది మంది భక్తుల జై జయధ్వానాల మధ్య సీతారాముల కళ్యాణం జరగనుంది. రాత్రి సమయంలో కళ్యాణం జరగడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. చంద్రవంశానికి చెందిన శ్రీరాముడి కళ్యాణాన్ని చూడాలని చంద్రుడు కోరుకోవడంతో ఇక్కడ వెన్నెల్లో కళ్యాణం జరుపుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహత్తర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన సమర్పించనున్నారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు.